ముఖం పెట్టుకొని నేను అడుగుతా, కళ్ళు మూసుకొని ప్రభా ప్రభా ఇస్తావా ఇవ్వా? ఇస్తే ఈ లేకపోతే లేదు. ఆ అబ్రాహాంకి ఇస్తున్నావు, ఆ స్తెఫనుకి ఇస్తున్నావు, ఆ జోసఫ్కి ఇస్తున్నావు, నాకు ఇయట్లేదు. ఇస్తే ఈ లేకపోతే లేదని అట్లా ఇస్తాడు దేవుడు. మరి ఎట్లా అడగాలి? ముఖం ఎటు తిప్పుకొని అడుగుతావా? మరి ఎలా అడిగేది? ఎలా ప్రభువును అడిగే
ఆయన తన ముందు జ్ఞానము ద్వారా నిన్ను ముందే ఎరుగును, నిత్య జీవమునకు నిన్ను నిర్ణయించను, నిన్ను ఆయన ఎరుగును గనుక సిద్ధపరచను. ఎస్, ఇప్పుడు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నన్ను దేవుడు సిద్ధపరిచాడు. ఇదిగో ఈ వర్తమానానికి రాకముందు నేను పలానా బ్యాప్టిస్ట్లో ఉన్నా, పెంతకోస్తులో ఉన్నా, లోతుల్లో ఉన్నా, దైవ స్వరూపులో ఉన్నా, సెవెంత్ డేలో ఉన్నా, రకరకాల సంఘాలు చెబుతాం మనం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ప్రత్యక్షత లేని సంఘాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాం. ఎలా వచ్చాం? ఆకర్షింపబడ్డాం. అవునా? ఇక్కడికి ఎలా వచ్చాం? దేవుడు ఆకర్షించాడు. ఏం దొరికింది ఇక్కడ? ప్రత్యక్షత దొరికింది. ఇప్పుడు నీ హృదయంలో ఏమున్నది? ప్రత్యక్షత ఉన్నది అని సాక్ష్యం ఇచ్చేదానికి దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. ఓకేనా? సిద్ధపరిచిన జీవితం ఇప్పుడు నీ దగ్గర ఉందా? కృప కలుగునుగాక. అందువలనే నీవు ఏ విషయంలో తడబడుచున్నావు? ఏ విషయములతో తడబడుచున్నావు? నువ్వు ఎప్పుడు ఏమై ఉన్నావో దానిలోనికి నువ్వు తడబడి ఉన్నావు. నీవు ఎక్కడ ఉండవాలని ముందు ఆయన నిర్ణయించను, ఆ చోటికి దేవుడు నిన్ను నడిపించున్నాడు. ముందుగా ఈ నేల సిద్ధపరచబడని ఎడల అది ఎదుగదు. క్షమించాలి, అది ఎదుగదు. ఈ నేల సిద్ధపరచకపోతే అది ఎదగదు. క్రైస్తవుడు కోరుకునే ఒక శ్రేష్టమైన కోరిక ఉంది. ఇక్కడ కూర్చొని మీ అందరికీ ఆ కోరిక ఉంది. అదేంటంటే ఎదగాలి పాస్టర్ గారు నేను కదా, నేను ఎదగాలి. ప్రైజ్లా. 30 సంవత్సరాల క్రితం ఒక ఆయన అన్నాడు, అయ్యా ఆయన ఆర్ఎంపీ డాక్టర్, సహోదరుడా ఇక్కడ ఉండి నేను టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఒక ఊరిలో ఈ టైం వేస్ట్ చేసుకున్న దానికంటే నేను ప్రభు దగ్గర కూర్చొని ఒక వాక్యం, రోజుకు ఒక వాక్యం నేర్చుకుంటే నాకు మేలు కదా అన్నాడు. ఆ రోజు అతను మాట్లాడుతుంటే ఆర్ఎంపీ డాక్టరు నాకు అనిపించింది, ఒక వాక్యం నేర్చుకుంటే చాలా మేలు అన్నాడు. ఈ వాక్యం ఇంత విలువైందని అప్పుడు వెళ్ళింది లోపలికి. ఆ రోజు వెళ్ళింది. ఈ వాక్యం ఎంత విలువైందా, ఈ వాక్యం ఎంత విలువైందా, ఈ వాక్యం ఎంత విలువైందా అనుకునేవాడిని. ఆయనకు మంచి జాబ్ ఉంది, డబ్బులు సంపాదిస్తాడు. టైం వేస్ట్ చేసే కంటే కూడా ఒక వాక్యం నేర్చుకుంటే నాకు అది చాలా మేలయ్యా, ఒక వాక్యం నేను నేర్చుకుంటాగా అన్నాడు. ఒక వాక్యం నేర్చుకుంటే, ఒక వచనం కదా అది నేర్చుకుంటే ఏం మేలు అనుకున్నా నేను ఆ రోజు. అది నాకు పోలా, బయటికి వెళ్ళా, అది నా అంటే ఉంది ఆ మాట. అప్పటి నుంచి నేను కూడా వాక్యం నేర్చుకోవడం ప్రారంభం చేశా. మారు మనసు లేని వాళ్ళ గురించి, మారు మనసు లేని వాళ్ళ ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు నిజంగా విశ్వాసం అయితే. పాస్టర్ గారి ద్వారా కూడా కాదు, మారు మనసు లేనివాడు కూడా నీతో చెబుతుడు. అది వాడికి అర్థం కాదు కానీ నీకు అర్థమవుతుంది. అది ఎదిగే విధానం. అంతేగాని నువ్వు చర్చకు వచ్చి కూర్చొని ఫ్యాన్ గాలి దోలుతుండగా, కీబోర్డ్ నొక్కుతుండగా, ఫ్యాడ్ కొడుతుండగా, పాస్టర్ గారు మంచి మైక్ తీసుకొని బోర ఊదుతుండగా నా హృదయంలోకి అట్లాగెళ్ళింది. అట్రాదమ్మా, వాక్యం అలా వచ్చిందని చెప్పలేదయ్యా. ప్రైజ్లా. నీకు ఎలా లోపలికి వెళ్ళాలో అలా పంపిస్తాడు ఆయన. ఏమా హల్లెలూయా. నేను చెప్పే కదా, మారు మనసు లేనివాడు కూడా నీకు చెబుతాడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏయ్ మ్యాన్, కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? ముందుగా ఈ నేల సిద్ధపరచబడిన యెడల అది ఎదుగదు. నేను ఆ సహోదరుడికి ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత మధోలింట్లో కలుసుకున్నాం. కోటమి సహోదరుడా అని చెప్పా. ఎక్కడన్నాడు? పలానా కాలనీ. నేను మాటూరులో ఉంటున్నాను అన్నాడు. తన షూస్ రా అన్నాడు. 30 సంవత్సరాలు అవుతుంది దగ్గర. మన ఇద్దరు మాట్లాడుకుందాం రా అంటే వచ్చాడు. కోటను చూశాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడ పనులు చూసుకొచ్చి కోట అయిన తర్వాత వచ్చాడు. భోజనాలకి రెడీ చేయించాను, తిన్నాను. కాదురా భోజనాలకు రెడీ చేయించాను. ఒకసారి టేబుల్ వేసాడు, టేబుల్ మేము ఎదురు కూర్చున్నాం. కదిలిచ్చాడు ఆయన. ప్రైజ్లా. అది ఎంత నేర్చుకున్నాడు ఇతను వాక్యం.
అని కదిలిచ్చాడు. ఇతను చెప్పిన మాట నాకు గుర్తుందిగా, వాక్యం యొక్క విలువ కలిగినోడు నాకు తెలిసిందిగా, 30 సంవత్సరాల మాట నాకు గుర్తుందిగా. మతిలో పెట్టుకొని నేను మాట్లాడాను, మతిలో పెట్టుకొని నేను వాక్యం మాట్లాడాను. అంటే నేను ఎలా మాట్లాడానంటే, అసలైన ఈ కాలపు విషయాలను ఎంతగా క్యాచ్ చేస్తాడనో నేను కదిలిచ్చట. ఆయన అంత నేర్చుకున్నాడో ఈ కాలపు విషయాలను కదిలిస్తాడని నేను ప్రకటన గ్రంథంలోంచి కదిలిచ్చి కొంచెం అట్ట జుట్టే లోపలికి వెళ్ళాడు. పాపం బయటికి రావడానికి వల్లగాలక. అబ్బురం చాలా నేర్చుకున్నాను వాక్యం అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా నేర్చుకున్నావు నువ్వు. నేనేదో ఎట్టో ఉన్నావు అనుకున్నాను అని. కృప అన్నా ఏం లేదు, దేవుని కృప, ఇది అంతేం కాదు. ఈ సిద్ధపాటు కృపతో దొరికింది. ప్రైజ్ ది లార్డ్. ఇది చదువుకుంటే దొరకలా, మంచోళ్ళం అని కూడా దొరకలా, కృపాది. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తనాడు ఇక్కడ సిద్ధపాటు అనేది కృప అన్నాడు. అది కృప ద్వారా ఆ నేలను సిద్ధపరుస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు సిద్ధపడిన పిల్లలుగా, ఎదుగుతున్న పిల్లలుగా మీరు సంఘానికి కనబడాలా లేదా? నువ్వు ఎదుగుతున్నప్పుడు సంఘానికి కనబడాలా లేదా? పౌలేమన్నాడు, నీ ఎదుగుదలను చాలా స్పష్టంగా సంఘానికి కనబడనిమ్ము అన్నాడా పౌలు? అట్లయితే నీ ఎదుగుదల ఆ మంచి మనసులో ఉన్న ఆ నేలలో విత్తనం పడినప్పుడు అది ఎదుగుతుండగా ఏం పెరిగింది? అక్కడ విశ్వాసం పెరుగుతుంది, ప్రత్యక్షత పెరుగుతుంది. ఆమేన్. అది అబ్రహాము జీవితంలో ఎదిగిన విధానము. అబ్రహాము 100 సంవత్సరాల తర్వాత అబ్రహాముని కదిలిచ్చే మొనగాడే లేడు ఆ దేశంలో. పాతాళంలో దెయ్యాలని ఏకమేచ్చి అబ్రహాం గారి దగ్గరికి వచ్చినా అబ్రహాం నాటి కదిలిటానికి లేదు. పునాది అట్టేసుకున్నాడు ఆయన, పునాది అట్టేసుకున్నాడు ఆయన. ఎదుగుదల అలా ఉన్నది. ఆయన హృదయం అంతా మెత్తగా చేసుకున్నాడు ఆయన. ఇంటికి ఎవరు వచ్చినా, ఏ దిక్కు నుంచి స్వరం వచ్చినా, అది కళ అయినా, అది దర్శనమైనా, అది స్వరమైనా వినే చెవి కలిగి ఉన్నాడు అబ్రహాం. అది హృదయాన్ని దున్నుకోవటం అంటే. వాక్యం చెప్పినప్పుడు వినగలిగిన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రెగ్యులర్గా ప్రవక్త ఈ మెసేజ్లో ఒక మాట అంటాడు, నువ్వు రెగ్యులర్గా చర్చికి వచ్చి, లేకపోతే చర్చి దగ్గర తీసుకొచ్చి నీ నమ్మకమైన పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేయించుకోవడానికి నా మీద చేయబెట్టండి పాస్టర్ గారు. చేయబెట్టించుకొని నూనె తీసుకొని నెత్తిని పోసుకొని, ఇంకా సేవకులుంటే నెత్తి చేతులు పెట్టి నూనె పోసి నువ్వు ఎంత గద్దించినా వాడు బయటికి పోడు అన్నాడు. ఒక మంచి ప్రార్థనలు నీ కొరకు చేయబడినా వాడు ఓడన్నాడు. నీ అంతరంగములు ఎక్కడో ఉన్న చిన్న పాపం ఉందే, దానిని నువ్వు ఒప్పుకుంటేనే వెళ్ళిద్ది అన్నాడు. అప్పుడు నీకు ప్రార్థన అందిద్ది అన్నాడు ఆయన. పాస్టర్ గారు ఒప్పుకుంటూ పోదు. అది అక్కడ హైలైట్ మాట. పాస్టర్ గారు అయ్యా ఈ బిడ్డ పాపను క్షమించాయి అన్నంత మాత్రం కూడా అక్కడ కాదు పాయింట్. అది కాదు అక్కడ. నీ లోపల గూడు కట్టుకున్న దాన్ని నువ్వు ఒప్పుకుంటేనే పోద్ది. ఎలా అర్థమైతే నీకు ఆ పాపం? అది సిద్ధపాటు. అది నీ హృదయాన్ని దున్నటం అంటే. నీ అంతరంగములో దాగిన పాపమును బయటికి నెట్టేదే సిద్ధపాటు. ప్రభు కృప మీకు తోడేవుడును గాక. దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు చాలా చక్కగా సిద్ధపరుస్తాడు. నిన్ను ప్రభు వాడుకోవాలనుకున్నప్పుడు చక్కగా సిద్ధపరుస్తాడు. తొందర ఉండదు అయ్యా, తొందర ఉండదు. ఈరోజు ఎంటే మెసేజ్లో చాలా తొందర ఎక్కువైపోయింది. నేను ఆ మెసేజ్ గ్రూపులో ఒకటి రాసి పెట్టాను, గ్రూపులో ఇంకా పెట్టలా. ఈ తొందరపడి కొంతమంది సేవను నాశనం చేస్తున్నారు. అయ్యా, సౌలు తొందరపడి ధూపం వేయటానికి వెళ్ళాడు. ఏమైంది? తాను నాశనం అయ్యాడు,
దేశానికి కూడా నాశనం తెచ్చాడు. తొందరపడదు. చాలామంది ఇప్పుడు చాలామంది సౌలులు, చాలామంది ఉజ్జయాలు, చాలామంది బిలాములు, అభిరాములు, దాతాములు, యోధాలు, దేమాలు, ప్రైజ్లా, అబ్షాలోములు, అదోనాయిలు, ఆదోనియాలు ఉన్నారా బైబిల్లో? వీళ్ళందరూ ఆశించిన వాళ్ళేనా? వీళ్ళందరూ రంగం మీదకి వచ్చిన వారేనా? వీళ్ళ అభిషేకాలు ఏం చేసినాయి? ఆ టైంలో నాశనం చేసినాయి. వధువుని నాశనం చేసినాయి, సంఘాన్ని నాశనం చేసినాయి. ఈరోజు కూడా ఒక తప్పుడు అభిషేకానికి వాడు నెత్తిని చేయబడితే వధువుని నాశనం చేయటానికి సైతానికి నువ్వు లైసెన్స్ ఇచ్చినట్టే. వాడు ఏదో సేవకుడు, వాడు నెత్తిని చేయబెట్టి నాకెందుకు సేవకుడుగా ఉంటాడు, నాకు ఒక సేవకుడు తయారవుతాడు, నా పేరు పెరిగిద్ది అని వాడు నెత్తిని చేయబెడితే పరులు పాపములు పాలువాడు కావద్దు, తొందరపడి హస్త నిక్షేపణ చేసి అనే పాపం నేను నిన్ను అంటుకుండిద్ది. ఏం పాపం అది? హస్త నిక్షేపణ ద్వారా వచ్చే పాపం. ఏం పాపం అది? క్షమించరాని పాపం. చదువు బైబిల్, దానికి క్షమాపణే లేదు. ఎందుకు నాశనం చేస్తావు? ఇప్పుడంతా ఎంత మెసేజ్ అంతా గలిబిలది. అక్కడ సేవకుడు కానీ వాడు తీసుకెళ్ళి ఒక నెత్తి చేయి పెట్టాడు. ఎవడు వీడి తండ్రి ఎవడు, తల్లి ఎవడు? వాడు పెద్ద కంచరగాడిది అయితే వాడికి తండ్రి ఎవడు, వాడికి తల్లి ఎవడు? కంచరగాడిది ఏం చెప్పింది? నా తండ్రి ఎవడు, నా తల్లి ఎవడు అని కంచరగాడికి తెలుసా? ఒక్కలుగా సార్, అసలు ఎంత మెసేజ్ అంత అదే. ఇప్పుడు అన్ని జిల్లాల్లో శుభ్రం కట్ చేసి పెట్టండి ఒక క్లిప్పు. ప్రైజ్లా, ఎంత మెసేజ్ అంత అదే. వీడు పెద్దోడు అవ్వాలి, వీడి కింద ఒకడు ఉండాలని, వీడు పెద్ద రకం బయటికి రావాలి, వీడు సూట్ వేసుకోగానే 10 లక్షలు 20 లక్షల రూపాయలు డబ్బులు కూడగానే వీడు రెవరెండ్ అయిపోయిండు. తోకలు కట్ చేసి ఆయన ఇక్కడ ఉండి ఒక ఆయన లేడా? సొలొమోను తోకనే కట్ చేసినాడు. నువ్వెంత బచ్చాగాడివి. బాధ అంతా ఏంటంటే వధువుకి గలిబిలు జరుగుతుంది, అది బాధ. ఆడ డినామినేషనల్ చావు, మాకు బాధ లేదు. నువ్వు వధువు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు. ఇవన్నీ వధువు దగ్గరకు వచ్చి ఈ వేషాలన్నీ వేస్తామన్నారు. వాస్తవానికి పనులు చేసేవాళ్ళు బైబిల్ నాకు తెలిసిన భాష ఆడంగుడు. ఆడంగుడు అంటే ఎవడో తెలిసిన? క్రమము లేనుడు. ఆడంగితనం గలవాడికి పరలోక రాజ్యం లేదు. దేవుడు అన్నాడు తన నీతిని కానీ తన వాక్యమని కానీ దేవుడు అన్నాడు చెరపడట. చదువు బైబిల్, ఏబు గ్రంథం చదువు. తన నీతిని కానీ తన న్యాయమని కానీ దేవుడు చెరపడు అన్నాడు. వాక్యాన్ని ఆయన చెరపడు. వాక్యం ఇస్తున్న దేవుడు మనసు మార్చుకోడు. లేకపోతే నువ్వు చేయి పెట్టగానే మారిపోయింది వాక్యం. అందుకే నీకు దున్నబడిన హృదయం కావాలి. ఏం చేస్తున్నావో నీకు అర్థం కావాలంటే, ఏం చెయ్యాలో నీకు అర్థం కావాలంటే, ఆ క్రమము నీకు అర్థం కావాలంటే, ఆ దున్నబడిన హృదయం, నేర్చుకున్న హృదయం కావాలి. అది వాక్య క్రమం నేర్చుకుంటే అప్పుడు వాక్యం కాందని చేయటానికి వణుకు పట్టాలి. ఇది వాక్యం కాదు, నేను చేయను. నువ్వేమన్నా చేసుకో సహోదరుడా, నేను చేయను సహోదరుడా. దీన్ని ఏమన్నాడు? సౌలు గురించి సమయాలు ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడు? నువ్వెందుకు ఆయన గురించి ఏడుస్తున్నావు అన్నాడు. నువ్వెందుకు ఆయన గురించి ఏడుస్తున్నావు అన్నాడు. అదే సమయాల దగ్గరికి వెళ్ళి సమయాలను దావీదును అభిషేకించుకో అన్నాడు. నేను వెళ్ళనయ్యా అన్నాడు. ఇది సౌలుకి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా, నేను వెళ్ళనయ్యా అంటే, తీసుకోవయ్యా నూనె బుడ్డే, నీ యొక్క కొమ్ములో నూనె నింపు, బలి ఇవ్వటానికి వెళ్తానంత వెళ్ళన్నాడు. అంటే ప్రభావం ఎంత బాగుందో చూడు. అక్కడ
బలియడానికి వెళ్తున్నట్టు వెళ్ళంటే దేవుడే సలహా చెప్పాడంటే సౌలు ఎంత చేయగలడో చూడు. అక్కడ సౌలును చూసి భయపడుతున్నాడు. ఈయన కొమ్ము ముందు ముంచవయ్యా నూనెలో వెళ్ళాడు. ఆ దావీదును చూశాడు, నూనె నెత్తిన పోసాడు, అభిషేకించి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నిజమైన సేవకుడు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అప్పుడు దాకా ఈ అబద్ధమైన వాడు డాన్స్ వేస్తానే ఉన్నాడు. అంటే మేసి అట్టగా తయారైంది. ఇప్పుడు నిజమైన వాళ్ళు లేకుండా లేరు. వాళ్ళు మేము గౌరవిస్తూ ఉన్నాం, వాళ్ళకి మేము సపోర్ట్గా ఉన్నాం, వాళ్ళ వెనకాల మేము ప్రాణం ఉందని చెప్పాం. హల్లెలూయా. ఈ వర్తమానం నేర్పింది క్రమం. ఈ వర్తమానం రోసం నేర్పింది. ఈ వర్తమానం రోసంగా బతకటం నేర్పింది. ఈ వర్తమానం అసలు ఉన్నదంతా అక్కడ పెట్టుంది. అది నీకేం కావాలి నేను చూసుకుంటాను చెప్పింది వర్తమానం. అట్లా నేర్చుకొని వచ్చే వర్తమానంలో షార్ట్ కట్లు మాకు తెలియవు. ఇది నేర్చుకోవాలంటే అది నేర్చుకున్నాం అంతే. ఇప్పటికి నేర్చుకున్నాం అంతే. క్రియలు లేని విశ్వాసము వృతం. విశ్వాసం క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు నేల సిద్ధపడాలి అంటే హృదయము సిద్ధపడాలి. అవునా? సిద్ధపడుతుందా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. సార్ సిద్ధపడుతుందా? ఏ మ్యాన్, కృప కలుగును గాక. చాలా మంది చెప్పాల్సినవి ఇందులో. ఇంకా రాత్రి కూడా సమయం ఉందిగా మనకి, మాట్లాడుకుందాం. ఏమా ఒక వ్యక్తి నిజంగా దేవుడి చేత సిద్ధపరచబడితే ఆ వ్యక్తి లోకానికి చాలా ఆశీర్వాదం. అయ్యా మీరు ఆశీర్వాదంగా ఉండాలని నా కోరిక. మీరున్న ప్రాంతాల్లో ఆశీర్వాదంగా ఉండాలి. కృప కలుగును గాక. ప్రవక్త అంటాడు, ఒక వ్యక్తికి వినాలి ఈ మాట, ఒక వ్యక్తికి దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చినట్లయితే ఆ ప్రత్యక్షత దొరికిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి అంటే అసలు భయం ఉండదంట. బా, ఈ మాట అర్థమైందా? అసలు భయము అనేది పాపము ద్వారా వస్తుంది. అసలు భయము అనేది మన లోపల ఉందంటే ఎక్కడో అవిశ్వాసము పాపము ఉందని అర్థం. ఆ అవిశ్వాసం పాపం అనే దాన్ని వెళ్ళగొట్టి ఆ భయమనంతా తొలగించేదే ప్రత్యక్షత అన్నాడు. అందుకే ప్రత్యక్షత నీకు దొరకాలి అంటాడు. కృప కలుగును గాక. ఇప్పుడు దావీదుకి గొలియాతుకున్న తేడా గురించి చెప్పాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు దావీదు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో సౌలు దగ్గరికి వెళితే అప్పుడు అన్నాడు, సౌలు అన్నాడు, అరే నేను అందరికంటే 2 భుజాల మీద ఎత్తుకున్నాను రా, నా బాడీ కూడా చాలా పెద్దది. ప్రైజ్ ది లార్డ్. నేను అందరికంటే ఎత్తరగలిగిన వాడిని, నాకే వాడిని చూస్తే గుండెలు జారిని. రెండవది, మీ అన్నలు ఉన్నారా? మీ అన్నలు ఉన్నారుగా యుద్ధంలో, వాళ్ళు ఏమో తక్కువ బాడీలు వారు ఎలా ఉన్నారంటే మంచి యుద్ధానికి సరిపోయిన బాడీ బిల్డర్స్ వాళ్ళు మంచిగా ఉన్నారంట. వాళ్ళు ప్రవక్త అంటాడు వాళ్ళు నైపుణ్యత కలిగిన వాళ్ళు కూడా వారు కూడా అక్కడే ఉన్నారు. ప్రవక్త అంటాడు వాళ్ళ అన్నల కంటే సౌలు కంటే దావీదుకు ఉన్నది ఏందంట గొప్ప. వాళ్ళ అన్నలు ఉన్నారు అక్కడ, వాళ్ళకంటే కూడా పెద్దోడు సౌలు ఉన్నాడు. వాళ్ళు ఇరువురి కంటే దావీదుకున్న గొప్పతనం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన అంటాడు ఆయనకున్న ఒకే ఒక గొప్పతనం ఉంది, అదేమిటంటే ప్రత్యక్షత అన్నాడు. ఏంటి?
ప్రత్యక్షత అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ జ్ఞాపకం చేసిన మాటను ప్రవక్త మరలా జ్ఞాపకం చేస్తాడు. సౌలుతో మాట్లాడేటప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఎలుగుబంటిని కొట్టా. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలుగుబంటును చంపడానికి దేవుడు సహాయం చేశాడు. ఎలుగుబంటును ఏ విధానంలో చంపాడు? ఒక గొర్రె పిల్లను కాపాడటానికి చంపాడు. రెండోది, నేను సింహమును చంపా. ఏ కోణంలో చంపాడు? ఒక గొర్రె పిల్లను కాపాడటానికి కూడా సింహమును చంపాడు. ఈ రెండింటిని చంపడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండింటిని సహాయం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. పట్టుకోవాలి. సంఘానికి ఉపయోగపడే పనులు చేసినప్పుడు నీకు ప్రత్యక్షత దొరికింది. సంఘానికి ఉపయోగపడే పనులు చెయ్యి, వధువుకు ఉపయోగపడే పనులు చెయ్యి, అప్పుడు నీకు ప్రత్యక్షత దొరికింది. దావీదుకి అప్పుడు దొరికిందన్నాడు ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఏం చేసిందంటే దావీదుకున్న భయాన్ని పోగొట్టింది. దావీదుకున్న భయం పోయిందట. ఒక్క మాట అన్నాడు. వాడు అంటాడు ఎదురొచ్చి, పొరక్తి ఈ మెసేజ్లు అంటాడు, దగ్గర 14 అడుగులు 15 అడుగులు ఉన్నట్టు వాడు ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. వాడి ఏటు పొడుగు 20 అడుగులు ఉందంట. 4 అంగళాలు మందం మీద అంత ఏట. వాడు ఒక్క మాట అన్నాడు, కర్ర తీసుకుని వస్తున్నాను నేను కుక్కన. అయితే ఒక మాట నేను, ఒక కుర్రోడా, ఒక పిల్లోడా, ఒక మాట నేను, నా ఈటితో నేను అటు పొడిసి ఆకాశ పక్షులకి నీకు ఆహారంగా పెడతాను. సింపులే వాడికి. దావీదుని అటు పొడిసి అటు పైకి లేపడం పెద్ద సమస్యే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ కుర్రోడేమో అట్ట అటల్లా, కృప కలుగునుగాక. హల్లెలూయా. ఈ కుర్రోడికి అన్ని పరీక్షలు అయిపోయినాయి. ఏమి నాకు సాతకాటలు అంటూ వచ్చాడు బయటికి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అన్నలకేమో గుండెలు జారినాయి, సౌలుకు కూడా గుండెలు జారింది. కానీ ఏం అనలేక దావీదుని ముందుకు తోశారు. ప్రైజ్ ది లార్డ్. నేనంటున్నాను, తోసింది దావీదుని కాదు, తోసింది ప్రత్యక్షతను ముందుకి. కృప కలుగునుగాక. ప్రత్యక్షతను ముందుకు దోశారట, విశ్వాసమును ముందుకు దోశారట. ప్రైజ్ ది లార్డ్. ఆ పని అయినా మంచి పని చేశారు వాళ్ళు. ఊరుకో పిల్లాడు నువ్వేం పోతావు అంటే ఇక వెళ్ళేవాడు కాదు. విశ్వాసాన్ని కొంచెం ముందుకు నెట్టారట. మా ఆ ఒక్క పని ఆ దేశానికి ఆశీర్వాదమైంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే, గొల్యాతు, ఈరోజు నేను నిన్ను ఖడ్గంతో చంపి నీ మెడను తీస్తా అన్నాడు. ప్రవక్త ఈ మాట అంటాడు, ఇది ప్రత్యక్షత కలిగిన మాట అన్నాడు. ఇది ప్రత్యక్షత కలిగిన మాట. అసలు ఖడ్గమే లేదు, ఖడ్గంతో నీ మెడ తీస్తానన్నాడు. ఈ మాట ప్రైజ్ ది లార్డ్ పలికాడు ఒక ప్రవచనం అన్నట్ట. ఈరోజు నీ మెడ నేను తీస్తున్నా అన్నాడు. వాడి ఖడ్గం తీసుకున్నాడు, మెడను తీసేసాడు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం చేసింది ఎవరు? ప్రత్యక్షత. యుద్ధం చేసింది విశ్వాసం. యుద్ధం చేసింది అక్కడ. హల్లెలూయా. మ్యాన్. ప్రవక్త అంటారు, దావీదు లేరయ్యా ఇప్పుడు? ఎక్కడ దావీదులు? ఎక్కడ ఏరు దావీదు లేరు? ప్రైజ్ ది లార్డ్. నేను కాదులే, నేను కూడా 5 అడుగులు ఉన్నా కానీ నేను కాదులే, 6 అడుగులు ఉన్నా కానీ నేను కాదులే, చదువుకున్నా కానీ నేను కాదులే. ఎవడు అడిగింది నేను? హైట్లు అడిగిండు, చదువులు ఎవడు అడిగింది? అడిగాడా దేవుడు? నీ హైట్లు, నీ చదువులు, నీ డిగ్రీలు అడిగాడా? ఏం కావాలి ఇప్పుడు ఆయనకి? దున్నబడిన హృదయం కావాలి, నలిగిన హృదయం కావాలి, ఆ వాక్యమును పట్టుకునే, ఆ విత్తనాన్ని పట్టుకునే హృదయం కావాలి. మ్యాన్. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఈజిప్ట్లోకి వెళ్తే పొరోటా ఎక్కడ ఉన్నారా? మోషేని చూసానాడంట. మోషే, నువ్వు ఈజిప్ట్లో పెరిగి వెళ్ళావంటగా, అన్ని విద్యలు నీకు వచ్చంట కదా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. అన్ని భాషలు మాట్లాడగలిగిన వాడు,
ఫరో మోషే గారు, ఏ మోషే, ప్రైజ్లా, నువ్వు ఎక్కడా పెరిగి వెళ్ళావు, ఎక్కడికో వెళ్ళావు, ఏదో నేర్చుకొని వచ్చావని చెబుతున్నావు. ప్రైజ్లా, ప్రైజ్లా, కృప కలుగునిగాక. అప్పుడు మోషే గారు ఎలా కనపడ్డాడంటే బాగా గడ్డం పెంచాడు, అది నరిసిన గడ్డం. కృప కలుగునిగాక. నరిసిన గడ్డం బాగా పెంచాడు. ఏమాన్, మాట కూడా సరిగ్గా లేదు. తర్జుమాదారుడుగా లేకపోతే ప్రాంప్టింగ్గా వాళ్ళ అన్నను పెట్టుకున్నాడు. వాళ్ళ అన్న పక్కనే ఉన్నాడు మాట్లాడటానికి. ప్రైజ్లా. ఇప్పుడు వాళ్ళ అన్న అక్కడ ఉన్నప్పటికీ ఆయన అన్నాడు, ఈయనకి తెలిసింది ఒకటే అన్నాడు. ఏమి తెలుసు అంటే ఈ కర్ర గురించే తెలుసు ఈయనకి. కృప కలుగునిగాక. సార్, మోషేకి ఈ కర్ర ఇవ్వటానికి 40 సంవత్సరాలు పట్టిందంట. మోషే డౌట్ పడ్డాడంట ముందు, ఇదేందయ్యా ఈ కర్ర చేతికి ఎత్తనమైంది. అక్కడ వాళ్ళు ఎవరో తెలిసిన యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారు ఈజిప్టీలు. అంటే వాళ్ళు ఏ యుద్ధమైనా చేయగలిగిన వారు. వాళ్ళ మీదకు పంపడానికి కొంకి కర్ర ఇచ్చేవేంది నాకు నువ్వు అని పొట్టుకాంగంలో డౌట్ పడ్డంట. ఏందయ్యా ఈ కర్ర ఏందంటే అప్పుడు అంటే కింద పడేదాన్ని. నన్ను దాని పవర్ చూపితే కింద పడే ముందు. ప్రేసులా, ఎప్పుడైతే కింద వేసాడో దాన్ని పట్టుకోగల అమ్మ ఈ కర్రలు ఎంత పవర్ ఉందా. ప్రేసులా. ఈజిప్ట్కి వెళ్ళేటప్పుడు ఈ కర్ర పట్టుకుని వెళ్తుంటే చూసే వాళ్ళందరూ అంటే ఎక్కడికి వెళ్తాను అంటే ఈజిప్ట్కి వెళ్తానంటే, ఎందుకంటే యుద్ధం చేసి దాన్ని జయించడానికంటే దేంతో ఈ కర్ర. ప్రేసులా. ఫరో కట వినాలి. ఫరో కట ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత మోషేని చూడగానే, భాష చూడగానే, లాంగ్వేజ్ చూడగానే, ముఖం చూడగానే పాపం ఎక్కడి నుంచి లేచి వస్తున్నాడు అయినా నాకు అర్థం కాలేదు. ఎన్ని ఏ గొట్టంలోంచో ఏ పొదల్లోంచి వచ్చినట్టు నాకు నువ్వు. సరైన అన్నం కూడా లేదనుకుంటా నీకు పాపం. రాజకుటుంబంలో రాజభోజనాలు తిన్నా మోషే కారం మెతుకులు తినొచ్చుంటాడు పాపం. ఎంత చిక్కుపోయి ఉన్నాడు చూడు మనిషి. తింటున్నావా లేదు అసలు. అలా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. కొన్ని రోజుల తర్వాత వినాలి. కొన్ని రోజుల తర్వాత మోషకెళ్ళి చూడలేదంట పోరు. ఈ మెసేజ్లో చెబుతాడు ఆ మాట. ఏమంటాడు? మోషకెళ్ళి చూడలేదంట. ఫరో కళ్ళు మోషే వైపు లేవట. ప్రైజ్లా. ఫరో కళ్ళన్నీ ఆ కర్ర వైపే చూస్తున్నాయంట. ప్రైజ్లా. ప్రవక్త ఒక మాట అంటాడు, భలే ఉంటుంది అది. అస్సలు ఫరో మోషేకున్న అది చూడటం పోగొట్టుకొని ఫరో మోషేలో ఉన్న క్రియలను చూడటం ప్రారంభం చేశాట. అసలు ఈ క్రియలు ఎలా జరుగుతున్నాయి, ఈ క్రియలు ఎలా జరుగుతున్నాయి? వాస్తవంగా ఒక విద్య ఉండదు. మీకు విద్యలు అన్నీ తెలుసు. ఈ ఏం విద్యలు అయ్యి ఏమంటారు, శాతబడి శక్తులు అనే విద్యలు ఉంటాయి తెలిసిన. ఆ విద్యలను నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళతో ఉండాలి. నువ్వు ఒక్కరోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు వాళ్ళతో ఉండాలి. ఆ శక్తులు ఏ రీతిగా కంట్రోల్ చేయాలి, ఆ శక్తుల గురించిన భయం అమావాస్య రోజులలో తీసుకెళ్ళి ఆ అడవుల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తారు. ఒక మాంత్రిక విద్య నేర్చుకున్న వ్యక్తి పాస్టర్ ఒక ఆయన, మీరు విని ఉంటారు సాక్ష్యం అని చెప్పాడు. ఒకరోజు ఆయన ఇట్లా ఇక్కడ మనిషి కూర్చొని ఉండగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడంట. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, మీ ఇంట్లోకి వెళ్ళి నేను ఉంగరం తీసుకొస్తానంటే, రా నేను అక్కడే ఉంటాను, రా తీద్దుగానంట. వాడు అక్కడే కూర్చొని వేటి దగ్గర కూర్చొని వాడు భార్య ఈయన లోపలికి వెళ్ళాడు. వీరు వాళ్ళ ఉంగరం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆడికి వచ్చిన తర్వాత ఇచ్చాడు ఉంగరం, ఇదిగా ఉంగరం అని. ఎప్పుడు వచ్చావు నువ్వు అన్నాడు. వచ్చాను, తీసుకుని వచ్చాను, ఉన్నావు అక్కడే అన్నాడు.
ఆ కనికట్టు ఆయన దగ్గర ఒకటి ఉండదంటే కనికట్టు. అది వాడు కనపడదంట. ఇలా వెళ్తుంటే ఇతను కనపడ్డు, ఆడ కూర్చొని ఉంటారు కానీ కనపడ్డా ఈయన తీసుకొచ్చాడు. ఒకరోజు ఇప్పుడు అడవిలో వెళ్తుంటే ఒక సినిమా వదిలిపెడితే అంతమంది జనం వెళ్తున్నారు. అటు వెళ్తా ఉంటుంటే ఎక్కడ సినిమా వదిలిపెట్టారు, ఎంతమంది వెళ్తున్నారు అడవిలో నుంచానంట. వాళ్ళు సినిమాకి వెళ్ళి రావట్లేదు, వాళ్ళు దెయ్యాలు చూడనండి, అవన్నీ దురాత్మలు చూడొకసారి అని అంట. పెద్ద వేలకి వేల వెళ్తామని అంట అడవిలో పడి చూడనంట. అన్ని దురాత్మలు. ఆ విద్య నేర్చుకోవడానికి ఆయనకి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎవరికైనా తెలుసు ఆ విద్య నేర్చుకునే వాళ్ళకి. ఇళ్ళలో ఉండరు, ఇళ్ళలో ఉండనేరుగా, అలాంటి విద్య నేర్చుకునే ఇళ్ళలో ఉండనేరుగా. అందుకని అడవిలోకి వెళ్ళి ఎక్కడ ఉంచుతారు వాళ్ళని, తెలియకుండా వచ్చి చేస్తూ ఉంటారు. కృప కలుగునుగాక. మీద పడిందా? ప్రైజ్లా. కృప కలుగునుగాక. పాపం దెయ్యం గురించి చదువుతుంటే వాడికి మంట పుట్టింది. ప్రైజ్లా. హల్లెలూయా. ఏం చేయను, పడిందా పేదగా? ఓకే ఓకే. హల్లెలూయా. నీ ఏ విద్య నేర్చుకోవాలన్నా సంవత్సరాలు పట్టింది నీకు. కానీ ప్రవక్త మోషే గురించి ఒక మాట అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని విద్య నేర్చుకోవడానికి మోషేకి పెట్టిన టైం 5 నిమిషాలనట. ఆమేన్. ఎంత? ఓన్లీ 5 minutes. దున్నబట్టానికి 40 సంవత్సరాలు పట్టింది, కానీ శక్తిని ఇవ్వడానికి ఓన్లీ 5 minutes అన్నాడు ఆయన. 5 నిమిషాలు ఆ శక్తిని రిసీవ్ చేసుకున్నాడు ఆయన. ఆమేన్. ఈజిప్టుని అంతా గడగడలాడించాడు ఆయన. ఆమేన్. ఇక్కడే ఉన్నారా? ఒక మాట చెప్పచ్చా? దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. ఆమేన్. యోహాన్ దగ్గరకు వచ్చి అడిగారట, యోహాను నువ్వు మెస్సియా వస్తున్నావని నమ్ముతున్నావా అని అడిగారంట. ఒకతానండి మెసేజ్లో ఇంటికి వెళ్తారు, చదవండి. నువ్వు మెస్సియా వస్తున్నాడని నమ్ముతున్నావంటే ఆయన అన్నాడంట, మెస్సియా వస్తున్నాడని నేను నమ్మట్లేదు, మెస్సియా ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముతున్నానండి. అదేంటి? అన్ని సంఘాలు మెస్సియా వస్తాడని నమ్ముతుంటే నువ్వేంది? ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పుడు కూడా నేను యోగుడను కాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఎతుకుతున్నాడట. ఆమేన్. ఈ ఒక్క మాట చెప్పటానికి 21 సంవత్సరం ట్రైనింగ్ పట్టింది అన్నాడు. ఎన్ని మాటలు? ఒక్క మాట చెప్పడానికి 21 years ట్రైనింగ్ పట్టిందంట. అది 21 సంవత్సరం అడవిలో ట్రైనింగ్ అయితే ఆయన భూమి మీదకి వచ్చేదాన్ని ఇలా వస్తాడని ఆ ఒక్క మాట చెప్పడానికి అంత ట్రైనింగ్ పట్టిందన్నాడు. అప్పటి వరకు 21 సంవత్సరాలు ఆ యోహాన్ గారి యొక్క హృదయానికి దేవుడు దున్నుతానే ఉన్నాడు అక్కడ. ఆమేన్. సిద్ధపరుస్తానే ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయ్యా, నా మాటలు ముగిస్తున్నాను. మనకేమన్నా సిద్ధపాటు ఉందా? మనకేమన్నా ఉందా? చదువుదాం. ఇందులో 77వ పేర చదువుదాం. ఒకసారి మీరు తీయండి. 77వ పేర, 77. క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అనే మెసేజ్లో 77వ పేర. ఓకేనా? అందులో లాస్ట్ పేర చదువుతున్నా. 2 పేరాలుండి లాస్ట్ పేర చదువుతున్నా. హల్లెలూయా. ఈ యాత్ర చివరిలో మనము ఎచ్చటికి వెళ్ళుదుమో మనము కూడా ఎరుగుదుము. దేవుడు వాగ్దానం చేశాను. మన గురించి మాట్లాడుతున్నాడు. ఈ యాత్ర చివరిలో మనము ఎచ్చటికి వెళ్ళుదుమో మనము కూడా ఎరుగుదుము. దేవుడు వాగ్దానం చేశాను. నదికి ఆవల ఒక దేశం ఉన్నది. నదికి ఆవల ఒక దేశం ఉన్నది. నది అంటే ఏంటి? యోర్దాను. అదే నది. మరణానికి ఆవల ఒక దేశం ఉన్నది. ప్రజలా ఇక్కడ ఉన్నారా? కృప కలుగునుగాక. నీ సాక్ష్యము విషయములో నిర్భయముగా ఉండుము. ఆమేన్. నదికి ఆవల ఒక దేశం ఉన్నది. నీ సాక్ష్యము విషయములో నిర్భయముగా ఉండుము. ఆమేన్. అది నీకు బయలుపరచబడిన ఎడల
నీవు భయపడవు. ఆవల ఉన్న దేశము నీకు బయలుపడిన ఎడలా నువ్వు భయపడవు. ఇదే నేను చెప్పబోతుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఏకమైన నీవు భయపడవు. దేవుని యొద్ద నుండి ఈ సత్యము వచ్చినది అది నువ్వు చెప్పెదవు అని నువ్వు చెప్పెదవు. అప్పుడు నువ్వు నిర్భయముగా ఉందువు. లేని ఎడల నువ్వు అలాగుండలేవు. గలిబిలే. ఈ మధ్యాహ్న వేళలో నదికి ఆవలనున్న ఆ దేశము నీకు బయలుపడినదా? ఒకవేళ బయలుపడితే నీకు భయం లేదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బయలుపడినదా? ఆమేన్. కృప కలుగునుగాక. ఈ మాట అర్థమైందమ్మా మీకు? నదికి ఆవల ఒక దేశం ఉంది. నది అనగా మరణం. మరణానికి ఆవల ఒక దేశం ఉన్నది. ఆ దేశం గురించి నీకు బయలుపాటు వచ్చిందా అన్నాడు. ఒకవేళ నీకు బయలుపాటు వస్తే నువ్వు భయపడవు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట అర్థమైందా? కృప కలుగునుగాక. అసలు ఇప్పుడు నీకు భయం అనేది పోయింది. మీరు ఎంతమంది ఈ మెసేజ్ చదివారు? పరలోక పెండ్లి కుమారుడు భూలోక పెండ్లి కుమార్తెకు భవిష్య మెసేజ్ చదివారా? చదవండి. ప్రైజ్ ది లార్డ్. ఆ మెసేజ్లో చెప్తాడు, భవిష్య గృహము గురించి మాట్లాడతాడు. ఇప్పుడు భవిష్య గృహము ఉన్నది అనేది నీకు బయలుపడిందా? ఆమేన్. అద్భుతం. భవిష్య గృహము ఉన్నదని నీకు బయలుపడిందా? ఇదే ప్రత్యక్షత. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తున్నా నువ్వు అన్నావు కదా, ఈ రోజున ఎత్తబాటు ఉంది అని అన్నావు కదా. అదే కదా నీ బోధ, నీ మెసేజ్ అదే కదా. నేను ఆవుల గట్టికి వెళ్తున్నాను అన్నావు కదా. అది నీకు బయలుపడిందా? అబ్బా, ఇంకా మీకు దగ్గర అవడానికి అబ్రహాం గారికి బిడ్డలను ఇస్తానని దేవుడు చెప్పాడు. అబ్రహాం గారికి బిడ్డలను ఇస్తాడని దేవుడు అబ్రహాం గారికి చూపించాడా? పట్టుకోండి సార్. ఏ ప్రవక్త అయినా వాక్యం మీద నిలబడాలంటే అతను ముందుగా చూడాలి. కన్యకి గర్భవతి కుమారుని కన్నుని యెషయా ప్రవచనం పలుకుతుంటే కన్యకి ఎలా కుమార్తెను కనిద్ది అనేది పెద్ద ప్రశ్న అయితే యెషయాకు ప్రశ్న కాదన్నాడు. కారణం ఏంటంటే యెషయా ఆ కన్యకను చూశాడట, ఆమె కనేది కూడా చూశాడట. అది ప్రవక్త అంటే. ప్రవక్తగా ప్రశ్న కాదిక, ప్రవక్తగా ప్రశ్న. కారణం ప్రవక్త కన్యకను చూశాడు, కన్య బిడ్డల కంఠం కూడా చూశాడు. ఇంకా ప్రశ్న ఎందుకైతే మన కాల ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడికి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఒక చిన్న అమ్మాయి, ఒక కాలు పెద్దగా ఉంది, ఒక కాలు చిన్నగా ఉంది. ఒక సాక్ష్యం చెప్పాను నేను. ఆ అమ్మాయి బూట్లు వేసుకొని నడవడం చూశాడు ఆయన. ఏం దర్శనంలో? ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి చెప్పులు వేసుకోవడం కానీ బూట్లు వేసుకోవడం లేదు. అంటే ఒక కాలు పెద్దది, ఒక కాలు చిన్నది, అసలు కాళ్ళు కూడా సరిగా లేనివి. ఈయన చూశాడు, ప్రార్థన చేస్తే దేవుని స్తోత్రం. ఉదయాన్నే వెళ్ళి షాపుకి వెళ్ళి వాళ్ళ నాన్న వాడు బూట్లు కొంటున్నాడంట అక్కడ. ప్రైజ్ ది లార్డ్. చెప్పులు బూట్లు కొంటున్నాడట. ఏమా ఏం జరిగింది అక్కడ? రాత్రి ఏది చూశాడో ఆయన ప్రార్థన చేశాడు, సమానంగా కాలు పెరిగింది అక్కడ. ఏమా ఒక ప్రవక్త మాత్రమే ఏం జరిగిందో చూస్తాడు. అది ప్రత్యక్షత. కృప కలుగునుగాక. ఇప్పుడు చెప్పనండి, మిఠా గారికి పిల్లలు కలిగారా? లాస్ట్గా మరొక అమ్మాయి పుట్టిన తర్వాత ఆమెకి ఆపరేషన్ ఆమెకు జరిగింది. డాక్టర్ గారు అన్నారు, నీ భార్యకి గర్భసంచి చాలా పలసగా ఉంది, ఇదే లాస్ట్ కాన్పు, ఇక ఆమెకి బిడ్డలు పుట్టే ఛాన్సే లేదు. ఆ గర్భసంచి చాలా వీక్గా, చాలా పలసగా ఉండిపోయింది. ఇక బేబీని క్యారీ చేసేంత శక్తి ఆ గర్భసంచికి లేదు అని చెప్పాడు.
అంతకు ముందుగానే ప్రవక్తకి ఒక దర్శనం. ఏమని? జోసఫ్ పుడతాడని, జోసఫ్ బ్రహ్నాం గారు పుడతాడని దర్శనం ఆయనకి. డాక్టర్ గారు అన్నాడు పుట్టడానికి వీలు లేదు, కానీ పుడతాడు. పుట్టే ఛాన్సే లేదు, పుడతాడు. ఎట్లా పుడతాడు ఏమో నాకు తెలియదు, పుడతాడు. దేవుడి మాట చెప్పాడు కాబట్టి పుడతాడు. హల్లెలూయా. పుట్టాడా? ఫిన్లాండ్ దేశంలో చచ్చిపోయిన బాలుడు ఎలా తిరిగి లేవడం వాస్తవమో, ఆ రీతిగా బ్రహ్నాం గారు కుమారుడు జోసఫ్ బ్రహ్నాం గారు పుట్టడం కూడా వాస్తవమే. ఎలా జరిగింది? యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, రాసుకున్నాడు. అది తప్పుపోవడానికి వీలే లేదన్నాడు. అలాగే జోసఫ్ గారు పుట్టాడు, భూమి మీదకి వచ్చాడు. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ప్రతి వాక్యం యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. దాన్ని నమ్మాలంటే దున్నబడిన హృదయం కావాలి, సిద్ధపరచబడిన హృదయం కావాలి, పాపరహితమైన హృదయం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మనకు వాగ్దానం చేయబడింది, నదికి ఆవుల ఒక దేశం ఉన్నది. ఉందా? ఇప్పుడు నీ సాక్ష్యాన్ని ఆయన అన్నాడు నిర్భయంగా ఉంచుకో, లేకపోతే నీ సాక్ష్య విషయంలో నిర్భయంగా ఉండన్నాడు. ఏం సాక్ష్యము? అయ్యా, అబ్రహాం గారి పిల్లలు ఇంకా కలగలేదు, ఆయన సాక్ష్యపు కోటాలు పెట్టాడు రోజు. అయ్యా, నువ్వు ఎప్పుడైనా పెట్టావు సాక్ష్యపు కోటం? ఈ మాట అర్థమవుతుందా? అబ్రహాం గారు సాక్ష్యపు కోటాలు పెట్టాడట. ఏమని? నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, పుడతారు, అందుకని ఈ కోటం. అందరిని పిలవటం, భోజనాలు పెట్టడం, దేవుడిని స్తుతించడం, వెళ్ళటం. నువ్వు ఎప్పుడన్నా పెట్టేవాళ్ళంట కోటాలు? ఏమ్మా, వధువు అంటే నువ్వు ఉట్టితే వధువు, ఆ ప్రత్యక్షతకి ఇంకా రాలా. ఇప్పుడు ఆవులగట్లో నాకు ఒక దేశం ఉంది, కృప కలుగునుగాక. ప్రవక్త ఇంకొక మాట కూడా అన్నాడు, ఈ మాట కూడా నేను యాడ్ చేస్తాను. ఏమన్నాడంటే, విశ్వాసము క్రియలు భార్యాభర్తల వంటివి అన్నాడు. ఏంటి? విశ్వాసము క్రియలు భార్యాభర్తల వంటివి అన్నాడు. ఇలా అన్నాడు. ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి, ఏంట్రా ఏంది పెళ్ళి అన్నావా? పెళ్ళి చేసుకున్నానండి. ప్రైజ్లా. మరి ఈ సంవత్సరం కొంతమంది పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ పెళ్ళి చేసుకున్న వారిని అడిగామనుకో, ఏందిరా పెళ్ళి చేసుకున్నావంటగా నువ్వు? చేసుకున్నాను సార్ అన్నాడు. నీ భార్య ఎక్కడ అని అడిగామనుకో, అదండి అన్నాడు అనుకుడు. అదేందిరా పెళ్లి చేసుకున్నాను, ఒక భార్యను చూపించాయి కొంచెం. భార్య నీడు చూపెట్టలా. అప్పుడు ఏమనుకుంటాం మనం? వీడి పెళ్ళిలో ఏదో తేడా ఉందా లేదా? మరి వాడు నిజంగా పెళ్లి చేసుకుంటే ఎవరిని చూపించాలి? భార్యను చూపించాలి. మరలా అడిగా, ఏమయ్యా ఏది నీ భార్య ఏదంటే, అదేందిరా చూపించరా, ఫోటోను చూపించరా అని అంటే ఇది పెళ్లి విషయంలో ఏదో తేడా ఉన్నది. కృప కలుగును గాక. పట్టుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అంటే ఒకవేళ కానీ నీకు మ్యారేజ్ అయితే, నువ్వు భర్తవైతే నీ భార్య ఖచ్చితంగా ఉండాలి. ఏడగాది ఇంకో సాటి ఉండాలి. ప్రైజ్లా. చూపించలేదు అంటే పెళ్లి కాల. చాలా క్లారిటీ. ఒకవేళ నాకు పెళ్ళి అయిందంటే ఖచ్చితంగా భార్యను చూపించాలి, లేకపోతే భర్తను చూపించాలి. చూపించలేదంటే తేడా. ఏమేన్? ఇక్కడే ఉన్నారా? మరి ఇప్పుడు నిన్నేం చేయాలి? ప్రైజ్లా. కృప కలుగును గాక. ప్రవక్త అద్భుతంగా చెప్పాడు ఇక్కడ, కృప కలుగును గాక. నీ భార్య ఎక్కడ? దాని గురించి నాకు తెలియదు. చూడండి, అతను నమ్ముట చాలా కష్టం. ప్రజలా, నీ భార్య ఎక్కడ అందరూ నాకు తెలియదు అంటే అతను నమ్మలేం. ప్రజలా. కాబట్టి చూడండి, నీవు నాకున్నది అని ఒక దాని గురించి చెప్పినప్పుడు దాన్ని నువ్వు చూపించవలను.
నాకు భార్య ఉందని చెబితే నువ్వేం చేయాలి? ఇప్పుడు చూపించాలి. చూపించాలి లేదా? ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది, నాకు పరలోక రాజ్యం ఉందని నువ్వు చెబితే చూపించాలా లేదా? ఏమా నాకు విశ్వాసం ఉంది, నాకు పరలోక రాజ్యం ఉందంటే చూపించాలా లేదా? ఆమేన్. క్రియలు విశ్వాసం భార్యాభర్తలు అన్నాడు ఆయన. క్రియలు విశ్వాసం భార్యాభర్తలు. ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేరు. భార్యాభర్తలను విడదీస్తే కుదరదు. భార్య భర్త, భర్త భార్య విడదీయలేని బంధం అది. వారు ఇరువురు కలిసే ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు చెప్పుకుని ఏమని, వధువుని ఎంట మెసేజ్ వధువుని నేను అన్నావు, నీ భర్త ఎక్కడని అడిగితే ఏం చెప్తావు? చూపించాలి భర్తని. పెళ్ళైతే భర్తను చూపించాలిగా. చూపించకుండా నేను వధువుని నాకు పెళ్ళి అయింది, 63లో ఆయన వచ్చాడు, నాకు పెళ్లి చేశాడు, విలియం బ్రహ్మ గారు నాకు పెళ్లి చేశాడు, నాకు మ్యారేజ్ రిజిస్టరు 7వ దూత, మొదటిగా ఆయనేమో ప్రదానం చేశాడు. మొదటి సంకల్ప దూత పౌలు గారు ప్రదానం చేసి వెళ్ళిపోయాడు. 7వ సంకల్ప దూత నాకు పెళ్లి చేశాడు. మేము ఇరువురము పెళ్లి చేసుకొని ఉన్నాము. అయితే మా క్వశ్చన్, నీ భర్త ఎక్కడ? నీ భర్త ఎక్కడ? ప్రైజ్లా. మా భర్త పని మీద దూర ప్రాంతానికి వెళ్ళాడు. సరే, వచ్చిన తర్వాత చూస్తాం నీ భర్త ఎక్కడ. ప్రైజ్లా. కాదండి, సింగపూర్ వెళ్ళాడండి. వస్తాడుగా, వచ్చిన తర్వాత చూస్తాం. ప్రైజ్లా. చెప్పు. కృప కలుగునుగాక. నీ భర్త నీకు ఒక వాగ్దానం చేశాడు. ఆవలగట్లో నీకు ఒక నదికి ఆవలగట్లో ఒక దేశం ఉంది. ఆ దేశమును చూడగలిగిన పిల్లలే సిద్ధపరచబడిన బిడ్డలు. సిద్ధపడినావా అయ్యా? చూడగలుగుతున్నావా నదికి ఆవలున్న దేశాన్ని? రాత్రి ఒక మెసేజ్ చెప్పుకున్నాం. భూమి మీద 3 వంతులు నీళ్ళు ఉన్నాయి, 1 వంతు భూమి ఉంది. ఈ భూమి మీద ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఆకాశంలో కూడా అన్ని నీళ్ళు ఉన్నాయి అన్నాడు రాత్రి. అదే మా ప్రసంగం. రెండవ రోజున తయారు చేసినప్పుడు పై జలాలను కింద జలాలను వేరు చేసి మధ్య ఒక మంచి విశాలమును పెట్టాడట. పై జలములు, కింద జలములు. కింద జలములను భూమి అన్నాం, భూమి మీద ఉన్న జలాలు సముద్రాలు అన్నాం, పైన కూడా జలాలు ఉన్నాయి. ఆ పై జలాలకి కింద జలాలకి మధ్యలో ఉన్న ఈ ప్లేస్నే విశాలము అన్నాడు. మన భాషలో మధ్యాకాశము, పెళ్లి విందు, ఇవన్నీ మన కోసం ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఆయన పైన కూడా నీళ్ళు ఉండి అన్నాడు. నోవా కాలంలో ఆకాశపు వాకిళ్ళు ఇప్పాడట, ఆకాశంలో తూములు ఇప్పాడట. కానీ ఈరోజు కూడా ఒక్క చుక్క కూడా కింద పడకుండా దేవుని వాక్యం ద్వారా అవి కట్టడి చేయబడి ఉన్నాయి. ఆ నీళ్ళకి అవతల ఒక దేశం ఉంది. ప్రైజులా. దాన్ని నువ్వు చూసావా? అది దాన్ని నువ్వు చూసి విశ్వాసపు నేత్రాలు దాన్ని చూడాలి. అర్థమైందా? ఇంతవరకు అర్థమైంది మీకు? క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం. ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే దాన్ని ఎవరు వ్యక్తపరచాలంటే క్రియలు వ్యక్తపరచాలి. రాత్రికి మాట్లాడుకుందాం. కృప కలుగును గాక. ఓకేనా? వాస్తవం క్రియలు విశ్వాసం భార్యాభర్తలు అన్నాడా? మరి ఆ భార్యాభర్తలు ఇరువురు ఒకళ్ళ గురించి ఒకళ్ళు సాక్ష్యాలు ఇచ్చుకుంటారు. ఇచ్చుకోరా? మ్యాన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ఇక మధ్యాహ్నం వేళ నా మాటలు ముగిస్తున్నాను. ప్రత్యక్షతను పట్టుకోవటానికి దున్నబడిన సిద్ధపరచబడిన హృదయాలు కలిగి ఉంటే ఈ వాక్యం పట్టుకుంటారు, మీ స్థానాన్ని పట్టుకుంటారు, ఆవలగట్టుకు ప్రయాణంలో ఉంటారు. ప్రైజ్లా. అయ్యా ఎక్కడ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆవలగట్టుకు ఎక్కడికి వెళ్తున్నావో దాన్ని చూడగలిగిన నేత్రాలు నీకు ఉండాలి. అది ప్రత్యక్షత. ఎక్కడికి నువ్వు వెళ్తున్నావో దాన్ని చూడగలిగిన నేత్రాలు నీకు ఉండాలి. కనబడుతున్నాయా?
ఇశ్రాయేలు ఆవులగట్లో కనబడుతుంది ఆ ఊరు. ప్రైజ్లా. ఏమయ్యా కనబడుతుందా? ఏమో పాస్టర్ గారికి పైకి చూస్తే ఎండే కనపడుతుంది, మాడిపోతుంది. ఇంకేంటి ఇంకొకసేపు కూర్చుంటే ఏ కొబ్బరికాయ పడుద్దు అన్నట్టుంది. ప్రైజ్లా. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఏమాన్ దొరికిందా ప్రత్యక్షత? ఆవులగట్లోనే కనబడుతున్నాయా? చూడగలిగిందే వద్దు అన్నాడు ఆయన. మనం అందరం ప్రయాణంలో ఉన్నాం. ఒక మాట చెప్పండి. ఏలియా గారు వెళ్ళేటప్పుడు ఎలీషా గారిని అడుగుతున్నాడు, నేను వెళ్ళేది నువ్వు చూస్తే, నేను వెళ్ళేది నువ్వు చూస్తే నువ్వు కోరుకున్నట్టు నీకు 2 ఆత్మలు దొరుకుతాయి అన్నాడు. నేను వెళ్ళేది నువ్వు చూస్తే, బాబా బాబా ఎంత బాగుందన్నమాట. నేను వెళ్ళగలిగింది నువ్వు చూడగలిగితే, నీ నేత్రాలు నేను వెళ్ళగలిగిందని చూడగలిగితే. ఆ మాట ఏలియా నోట్లోంచి వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలిసిన? ఆ మాట రాకముందు ఎలీషా గారు చూశాయట. ప్రవక్త ఒక మెసేజ్లు అంటాడు, మీరు ఎప్పుడైనా ఏలియాని ఎలీషా గురించి ఆలోచన చేశారా అన్నాడు. ఏమంటాడు తెలిసిన? వాళ్ళిద్దరు పేరు చూడి అంత పెనేసుకున్నాడు. ఏలియా ఎలీషా, ఏలియా ఎలీషా 2 విడదీయకుండా ఉంటాయి. ప్రైజ్లా. ఒక అక్షరమే తేడా ఉండేది అక్కడ, మిగతా అక్షరాన్ని కలిసే ఉంటాయి అక్కడ. ఆ 2 పేర్లు చూడు అంత మిళితమై ఉంటాయో చూడంటాడు ఆయన. దాని అర్థం ఏంటి? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆ యొక్క బెన్యామీను ప్రాణమును యాకోబు ప్రాణాన్ని పెనవేసుకున్నాయి. బెన్యామీను ప్రాణము యాకోబు ప్రాణం పెనవేసుకొని ఉన్నాయి. ఇంతకు పెనేసుకుంది ఏమిటి? పెనేసుకుంది ఏంటి సార్? కృప కలుగునుగాక. కృప కృప పెనేసుకుంది అక్కడ. యాకోబు కృప బెన్యామీను ద్వారా వచ్చుచున్న సంతానం 1,44,000 మంది కృప పెనేసుకుని ఉంది. కృపత కృప కలుగునుగాక. ఏలియా ఎలీషా పేర్లు పెనేసుకున్నాడు. అక్కడ ఒక అక్షరమే తేడా ఉన్నది. ప్రైజ్లా. వాళ్ళు ఇరువురు కృప కలుగునుగాక. నేను వెళ్ళగలిగింది నువ్వు చూడగలిగితే అంటే ఈయన అన్నాడు, ఆయన వెళ్ళక ముందే చూసాడంట ఆయన ఎట్ట వెళ్తున్నాడు. అది వధువు ప్రత్యక్షత. అలా దున్నబడి ఉండుద్ది వధువు, అలా సిద్ధపడి ఉండుద్ది వధువు, అలా ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిద్ది వధువు. వధువుకు భయమే లేదు. ఏం లేదు. దాని అర్థం ఏంటి? పాపం ఇక లేదు వధువులో, అందుకే భయం లేదు. అన్నిటిని చూడగలిగిద్దు, అన్నిటిని చూడగలిగిద్దు. పాపం బయటికి వెళ్ళిన రోజున ఇక నీకేమాత్రం భయం లేదు. అన్నిటిని చూడగలిగే కన్ను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల ఉంచుదాం, ప్రార్థించేద్దాం. తల ఉంచుదాం. కృప కలుగును గాక, కృప కలుగును గాక. కృప కలుగును గాక. అంత తల ఉంచుదాం. ఎవరు మాట్లాడదు. ఈ మధ్యాహ్న వేళలో దేవుని వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, క్రియల ద్వారా విశ్వాసం వ్యక్తపరచమన్నాడు దేవుడు. క్రియలు, విశ్వాసం, భార్యాభర్తలు ఈ విశ్వాసం వ్యక్తపరచడానికి దున్నబడిన హృదయాలు కావాలి, సదును చేయబడిన హృదయాలు కావాలి, మెత్తన చేయబడిన హృదయాలు కావాలి, యోగ్యమైన మంచి మనసుగా తయారైన హృదయాలు కావాలి. ఆ హృదయాలు చల్లుతున్నావు, ఆ దైవ సేవకుడు చల్లుతున్న విత్తనాలను రిసీవ్ చేసుకొని ఫలించి తన ఎదుగుదలను సంగమునికి ఆశీర్వాదకరముగా ఉంచగలిగిన వారు అలాంటి యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును తీసుకొని ఎదిగిన వారు సంఘానికి ఆశీర్వాదం. వారిలో భయం లేదు, వారిలో పాపం లేదు, వారిలో అవిశ్వాసం లేదు. వారు పక్కా విశ్వాసికి ఎన్నటికీ హానికరుడు కాడు. వాళ్ళ కుటుంబం కూడా హానికరులు కారు. వారి సాక్ష్యాలు నిర్భయము కలిగి వారి సాక్ష్యాలు వాక్యములో పుటమ వేయబడి
వారి సాక్ష్యములు సజీవముగా సంఘములో ఉంటాయి. అవును, ఈ మధ్యాహ్న వేళలో మీ సాక్ష్యాలు ఆ రీతిగా ఉండి ఆవలగట్టు నదికి ఆవులున్న దేశమును చూడగలిగిన నేత్రాలు కలిగి, ఎస్, మన పితరులందరూ ఆ రీతిగానే చూసి సాక్ష్యం ఇచ్చారు. నదికి ఆవలగట్లు ఏమేమి ఉన్నాయో వారు చూడగలిగారు. వేళలో మీ పరిస్థితి ఏంటి? చూడగలిగిన కళ్ళు మీకుంటే ధనులు, చూడగలిగిన కళ్ళు మీకుంటే ధన్యులు మీరు. సహోదరుడా, క్రియల ద్వారా విశ్వాసాన్ని వ్యక్తం చేయండి అన్నాడు. అవును, పౌలైతే అబ్రహాములో ఉన్న నీతిని దేవుడు చూశాడు. ఆ నీతి గురించి, ఆ విశ్వాసాన్ని ఆయన వ్రాస్తున్నాడు. ప్రజలైతే అబ్రహాములో ఉన్న క్రియల ప్రకారంగా నీతిని చూశారు, లేదా ఆ విశ్వాసాన్ని చూశారు. ఆ విశ్వాసాన్ని యాకోబు రాస్తున్నాడు. అనగా నీ అంతరంగంలో జరిగిన మార్పే క్రియల ద్వారా వ్యక్తపరచబడుతుంది. ఆ అంతరంగంలో జరిగిన మార్పును పౌలు చూశాడు. క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసమును యాకోబు చూశాడు. అవి రెండు నీకు జరగాలి, ఒక విశ్వాసకి జరుగుతాయి అని చెప్పాడు. ఈ మధ్యాహ్న వేళలో యేసుక్రీస్తుని కలిగిన పిల్లలు వారు ఎక్కడ ఉన్నా వారి క్రియలలో ఫలములు ఫలించిన పిల్లలు, వారు మృతులు కారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే పిల్లలు, వారికి మాత్రమే తెలుసు ఆవలగట్టున వాళ్ళ కొరకు ఒక ఆనందకరమైన దేశం ఉందని. పరలోక పెండ్లి కుమారుడు నీ భర్త ఆవల ఉన్నాడని నీకు తెలుసు. ఎవరైనా నేను అడిగితే ఈ రోజున నీ భర్త ఎక్కడని, ఎస్, నా భర్త నేను చూపిస్తాను రా అని వాక్యములో నీ భర్తను చూపించగలిగిన ఆ గొప్ప ప్రత్యక్షత నీకు ఉన్నట్లయితే నువ్వు నిజంగా ఆయనకి భార్యవే. ఎవరైనా నిన్ను యేసుక్రీస్తు నా భర్తని అంటున్నావు కదా, నాకు చూపిస్తావా నీ భర్తనంటే, ఎస్ రా నేను చూపిస్తాను అని వాక్యములో ఉన్న నీ భర్తను చూపించగలిగిన, నీ క్రియల ద్వారా చూపించగలిగిన జీవితమే దేవుడు ఈరోజు కోరుతా ఉన్నాడు. అలా అడిగేవారికి సమాధానం నీ క్రియల ద్వారా వ్యక్తపరచు. ఎస్, నన్ను నడిపిస్తుంది నా భర్తే, నాలో ఉన్నది నా భర్తే, నాకు ఈ మాటలు ఇచ్చింది నా భర్తే, నాకు ఈ క్రియలను ఇచ్చింది, ఈ జీవితాన్ని ఇచ్చింది, ఈ మంచి జీవితాన్ని ఇచ్చింది నా భర్తే, ఇతరుల కొరకు జీవించమని చెప్పింది నా భర్తే, ఈ పాపమంతటిని జయించే శక్తిని ఇస్తుంది నా భర్తే అని చెప్పు. నీ క్రియల ద్వారా వ్యక్తపరచు. నా లోపల నా భర్త ఉన్నాడని క్రియల ద్వారా వ్యక్తపరచు. సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. ఆయన తిరిగి లేచింది, ఆయన సమాధిని ఖాళీ చేసింది. ఆయన తన భార్యలో ఉండటానికి, ఆయన నీలో ఉండటానికి. ఇంకా ఎవరైనా రక్షింపబడిన వారు ఉంటే, ఇంకా ఎవరైనా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఉంటే, ఇప్పుడే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆయన ఆత్మశాత నింపబడి విశ్వాస క్రియలను వ్యక్తపరుస్తూ, ఎస్ నేను రక్షింపబడ్డాను, కలవరులో నేను రక్షింపబడ్డాను, నాకు విమోచన జరిగింది, నా పాపములకు క్షమాపణ జరిగింది, నేను ఆయనతో మరణించాను, ఆయనతో తిరిగి లేచాను, నా ఆత్మ రక్షింపబడింది, నా ఆత్మ తిరిగి లేచింది, ఆ రీతిగా నా శరీరం కూడా తిరిగి లేచింది, నాకు ఆవలగట్టులో ఒక దేశం ఉన్నది, అక్కడ నా భర్తను నా కళ్ళతో నేను చూస్తాను అని నిరీక్షణ కలిగి సాక్ష్యం ఇవ్వు. మీ సాక్ష్యాలు సజీవముగా ఉంచుకోండి. అనేక మందికి నీ భర్త గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే ఆయన నామందు బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే ఆయన ఆత్మశాతం నింపబడి ఉన్నారో, వారికి వివాహం అయినది ఆయనతో. వారి ఇరువురు కలిసి నడుస్తున్న ఆఖరి యాత్రే ఈ అంత్యకాలపు యాత్ర. ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మిమ్మల్ని ఆ రీతి దీవించును గాక. కృపతో దేవుడు మిమ్మల్ని నింపు పంపును గాక. ఆ క్రియల ద్వారా విశ్వాసం వ్యక్తపరిచే బిడ్డలుగా
ప్రతి ఒక్కరూ ఆయనకి సాక్షులుగా ఉందురుగాక. కృప కలుగునుగాక. ప్రార్థన. నమ్మదగిన స్తుతి స్తోత్రములు. ఓ గొప్ప దేవుడా, క్రియల ద్వారా వ్యక్తపరచబడిన ఒక గొప్ప జీవితం ఏ రీతిగా ఉండిద్దో కొన్ని విషయాలు మాకు నేర్పావు. మా పితరులు ప్రభువా, వారి వారి కాలాల్లో అంత గొప్ప కార్యాలు జరిగించడానికి వారి లోపల ఉన్న విశ్వాసమే, వారికి ప్రత్యక్షమైన ప్రత్యక్షతే ఆ గొప్ప కార్యాలు చేయటానికి ఉపయోగపడింది తండ్రి. ఈ మధ్యాహ్న వేళలో ఇంకా నాయన ఇక్కడ కూర్చున్న పిల్లలు ఈ యాత్ర శివరిలో, ఆవలగట్టుకు వెళ్ళే ఈ శివరిలో, ఎత్తబడే ఈ సమయంలో వారి నేత్రములు తెరవబడి నదికి ఆవలున్న దేశమును చూడగలిగిన నేత్రాలు కలిగి ప్రభువా, వారి సాక్ష్యాలు సజీవముగా ఉంచుకొని అనేక మందికి నా దేవుడు సజీవుడు, నా భర్త సజీవుడు, నేను ఆరాధన చేయించిన దేవుడు సజీవుడు, ఆయన మాట్లాడేవాడు, చూసేవాడు అని సాక్ష్యం ఇచ్చేదానికి నీ బిడ్డలు సజీవులుగా ఉందురుగాక నాయన. వారు మంచి నేలన పడిన విత్తనాలు ఏ రీతిగా ఫలించినాయో వారు ఫలించి వారు ఫలములు లోకానికి కనబడునుగాక దేవా. అలాంటి కృప మా సంఘ బిడ్డలకు దయచేయమని, ఈ లైవ్లోని పిల్లలకు దయచేయమని, కూడిన బిడ్డలకు దయచేయమని, ప్రతి మాట మా హృదయాల్లో 100 ఫలింప చేయమని. అయ్యా, మేము సత్యము కాదుగా, నీ వాక్యం సత్యం, నీ న్యాయం మారలేదు, నీ యొక్క నీతి మారలేదు, నీ సత్యం మారలేదు. వాక్య విషయంలో నీ మనసును మార్చుకున్న దేవుడు కాదు. నేను నా నేడు నిరంతరం ఏకరుగుతున్న దేవుడవు, ఆకాశం భూమి గతించిన దేవుడవు. ఓ మాట తప్పని తండ్రి, నిత్యం కలిగిన మాటలు నీ పిల్లల హృదయాల్లో అవి 100 ఫలించును గాక, వారు ఫలములు లోకానికి కనబడును గాక. దీవించమని, ఆశీర్వదించమని. అయ్యా, నా గిన్నె నిండి పరులుతుందని మా పితరులు మాట్లాడిన రీతిగా మేము మాట్లాడుదుము గాక. అలాంటి ఆశీర్వాద ప్రతి కుటుంబానికి దయచేయమని, ప్రతి బిడ్డకి దయచేయమని. ఈ స్థలం నుంచి వారి హృదయాలు నింపుకొని వెళ్ళుచుండగా ఆ హృదయంలో నింపబడిన మాటలు అనేక మందికి పంచే బిడ్డలుగా ఉంచాయా, సాక్షులుగా ఉంచమని. రాత్రి భోజనకి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తుని మీ నామమున అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తల వంచిన మనకు, రాలపని బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, ఈ లైవ్లో ఉన్న దేవుని పిల్లలకు ఆయన కృప, ఆయన విశ్వాసము క్రియలు, ఆయన ప్రత్యక్షత, ఆయన సిద్ధపాటు సదా మనకు తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. గాడ్ బ్లెస్ యు.